ఇవాళ అయితే నేను మజ్జిగ పులుసు చేస్తున్నాను. సో మజ్జిగ పులుసుకి నేను అల్లం తీసుకున్నాను, 1 ఇంచ్ అల్లం, 7 to 8 పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు. సో ధనియాలు వేయడం మర్చిపోయాను, మీకు నేను ఈ షార్ట్ బంద్ చేశాక నేను ధనియాలు వేస్తాను. సో ధనియాలు కూడా వేసుకోవాలి, అంతేనండి, ఇంకేం వేయక్కర్లేదు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం. ఇప్పుడు నేను ధనియాలు వేస్తాను. అలాగే నేను మజ్జిగని, పుల్ల మజ్జిగని 1 or 2 days మజ్జిగని నేను అంటే పెరుగుని డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను, అందులో పచ్చి కరివేపాకు వేసి పెట్టుకున్నాను. అలాగే ఆనపకాయ ముక్కల్ని కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటోస్ ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది. ఇప్పుడు నేను ఇందులోకి మిక్సీలో కొన్ని ధనియాలు వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే నానబెట్టుకుంటారు. ఇప్పుడు నానబెట్టుకోవడానికి టైం లేదని చెప్పి నేను ఏం చేశానంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను మామూలుగా గ్రైండ్ చేసేస్తాను. ఇలా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని నేను ఇప్పుడు ఈ మజ్జిగలో కలిపేస్తాను. నేను ఇందాక చెప్పినట్టు ధనియాలు వేసుకున్నాను. సో నాకు ఎంత కావాలో అంతే పేస్ట్ వేసుకుంటాను, మొత్తం వేసుకోను. ఈ పేస్ట్ ఇలాగా మజ్జిగ ఏదైతే మనం మజ్జిగని డైల్యూట్ చేసి పెట్టుకున్నామో అందులో వేసేసుకుంటాను. ఒక 4 to 5 స్పూన్స్ అయితే పడుతుందండి. మిగతాది మనం దాచుకోవచ్చు, మళ్ళీ ఇంకెప్పుడైనా చేసుకునేటప్పుడు పనికొస్తుంది. కావాలి అంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 to 6 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇలాగ కలిపేసుకుంటాను. మనం శనగపిండి పెడతాం కాబట్టి చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు పెట్టను. ఇప్పుడు అవన్నీ బాగా అయిపోయాక అంటే కూరగాయలన్నీ వేగిపోయాక టమాటోస్ ఇప్పుడు వేస్తాను కదా, మీకు చూపిస్తాను. బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో నేను అదే ఏ బాండీలో అయితే నేను సొరకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాను అదే బాండీ పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, టమాటోస్ వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న దాంట్లో నేను ఇప్పుడు మజ్జిగ పులుసు పోసేసుకుంటాను. అందులోనే ఆనపకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇందాక మీకు చూపించిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్తో కలిపేసిన మజ్జిగ పులుసు ఇప్పుడు వేసేసుకుంటాను. మజ్జిగ పులుసు అంతా మరిగిపోతుంది, మనం వేసిన మసాలా పేస్ట్తో బాగా మరిగిపోతుంది. నేను ఆనపకాయ ముక్కలు అన్ని వేసాను కదా, నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకోండి, రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఏమి విరిగిపోదు. చాలా మంది అనుకుంటారు విరిగిపోతుందని, నథింగ్ విల్ హ్యాపెన్ అండి. ఇప్పుడు శనగపిండి ఒక 3 స్పూన్స్ తీసుకుంటే 1 స్పూన్ బియ్యం పిండి తీసుకుని కొంచెం పసుపు వేసుకుని డైల్యూట్ చేసుకుని ఇలా వేసేసేయండి. ఎప్పుడు చల్ల నీళ్ళలో వేయాలి కానీ వేడి నీళ్ళలో వేస్తే అంత ఉండగట్టేస్తుంది. సో చల్ల నీళ్ళలో ఇలా డైల్యూట్ వేసేసి చక్కగా ఇలా కలిపేయండి. ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే పోపు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు, మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి, అంటే ఆ ఫ్లేవర్ రావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కావాల్సిన వాళ్ళు ఇంకా వెజ్జెస్ అన్ని వేసుకోవచ్చు, క్యారెట్ కానీ, దొండకాయ ముక్కలు కానీ, ఆలు కానీ, ఇంకా బజ్జీలు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. బట్ టైం సరిపోక నేను బజ్జీలు కూడా వేయట్లేదు. చాలా సింపుల్గా చేసేస్తున్నాను. కానీ ఇదే మోడల్లో మీరు చేసేసుకుని మిగతా అన్ని వేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇలా వేసేసి ఇంగు వేసేసాను. ఇంగు ఫ్లేవర్ లేకపోతే అస్సలు బాగోదు. సో ఇంగు ఫ్లేవర్ రావాలి కదా, సో ఇవి ఒక్కసారి వేగిపోవాలి కస్తాను. మనం ఎప్పుడైతే శనగపిండి పెట్టేస్తామో అప్పుడు ఏమవుతుందంటే చిక్కబడిపోతుంది. మనకి మజ్జిగ పులుసు అనేది చిక్కగా వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లాస్ట్లో ఇంకొకసారి కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని డైల్యూట్ ఇలా కలిపేసుకోవాలి. సూపర్ ఉంటుంది మజ్జిగ పులుసు. నేను చెప్పినట్టు ఇంకా వెజ్జెస్ కావాల్సిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, బజ్జీలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఈ మాట బజ్జీలు వేసినప్పుడు చూపిస్తాను. ఇదే టైంలో వేయించిన బజ్జీలు వేసేసేయాలన్నమాట. లాస్ట్లో ఒకసారి వేయించిన బజ్జీని హాట్ వాటర్లో వేసేసి అప్పుడు ఇందులో వేసేస్తే మీకు స్పాంజీగా ఉంటాయి. మిగతా వెజ్జెస్ అని మీరు ఎలా వేసుకుంటారో మీ ఇష్టం. సో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం శనగపిండి పెట్టిన ములాంచి ఈ చిక్కదనం అనేది వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు మీకు రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్.